మీ డాడీ బ్లాక్ కలర్ ఏం పాట పాడుతున్నావు పండు? మా పాప వాళ్ళ డాడీని ఒక్క మాట కూడా అనలేదన్నమాట. అసలు మీ డాడీ బ్లాక్గా ఉన్నాడంటే నాతో యుద్ధమే చేసింది. ఒప్పుకోదు బ్లాక్ అంటే, మా డాడీ వైట్గా ఉన్నాడు అంటూ ఉంటుంది. చాలా కామెడీ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకొక మాట కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించదు, వచ్చి నా మీద కలబడిపోద్ది. శివంగా కలబడిపోయి దెబ్బ బాధేస్తుంది అనమాట. వాళ్ళ డాడీని ఏం అనకూడదు. వాళ్ళ డాడీ ఉన్నంతసేపు అసలుకి నన్ను నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని ఎత్తుకోమని చెప్పి ముద్దులు పెట్టి, డాడీ మమ్మీ అలా చేసింది, అరిచింది, నన్ను కొట్టింది అని చెప్పి నా మీద చాడీలన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ నన్ను అరిచి ఒక దెబ్బ కొడితే అప్పుడు ఆమెకి హ్యాపీ అనమాట. అప్పుడు దాకా చెప్తానే ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ నన్ను ఒక దెబ్బ కొట్టి ఒక అరుపు అరిచేదాకా ఇంకా నా మీద చాడీలు చెప్తానే ఉంటుంది అనమాట, నాన్ స్టాప్గా. అది మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా చెప్తానే ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అవునా అని చెప్పేసి వెంటనే 2 దెబ్బలు వేసి ఒక అరుపు అరుస్తాడు. అప్పుడు దానికి ఆనందం అనమాట. ఇట్లాగా మ్యాంగో సీజన్ వచ్చినప్పుడైతే మా అబ్బాయికి చాలా ఇష్టం మ్యాంగోస్. అఫ్కోర్స్ అందరికి ఇష్టమే ఉంటుంది మ్యాంగోస్ అంటే, మా పాపకు తప్ప నాకు తెలిసి. మా పాప అయితే అసలు మ్యాంగోసే తినదు. 2-3 డేస్ అయిపోయిందనమాట. అయిపోయి సరే తెచ్చుకుందాం అని చెప్పేసి మా వారిని వెళ్ళమన్నాను, తీసుకురమ్మని చెప్పి. అబ్బాయి అడుగుతున్నాడని. ఇంకా మా పాప వెంటబడింది నేను కూడా వస్తానని. ఇంకా అవి పట్టుకొని మా పాపను పట్టుకొని మేనేజ్ చేసుకోలేదని చెప్పేసి మా వారు నన్ను కూడా రా అన్నాడు పట్టుకునే దానికి పాపని. ఇంకా తీసుకొని వద్దామని చెప్పేసి నేను కూడా వచ్చేసాను. మా అబ్బాయి ఏమో ఇంట్లో నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటానమ్మా, నువ్వు డాడీ చెల్లి వెళ్ళిరండి అని చెప్పారు. ఇక్కడ బెంగళూరులో షాప్లో కన్నా ఇలా రోడ్ సైడ్ పెట్టుకునే వాటిలో తక్కువ ఉంటుంది కాస్ట్. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మళ్ళీ ఈ పక్కన ఒక అతను ఉన్నాడు కదా, అతను ఒక కాస్ట్, ఈమె ఒక కాస్ట్ చెప్పారు. ఈయన దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి తీసుకున్నాం మ్యాంగోస్. ఇంకా చాలామంది కూడా తీసుకుంటా ఉన్నారు. ఇంకా మ్యాంగోస్తో పాటు కర్నీ పండ్లు, ద్రాక్ష కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇడ్లీ రైస్ కొంచెం అయిపోయినాయి, అవి బెల్లము కొన్ని అయిపోతే ఇక్కడ తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఒక దగ్గరని కాదు, రిలయన్స్, ఎక్కువ మార్ట్లో ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డీమార్ట్కి అలాగా హోల్సేల్ మార్ట్లకి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఎక్కువ అయిపోతే మాత్రం హోల్సేల్ మార్ట్లో అలా తెచ్చుకుంటూ ఉంటాము. ఇంతకుముందు అయితే డీమార్ట్కి వెళ్ళినప్పుడు 2 monthsకి 3 monthsకి తెచ్చుకునే వాళ్ళము. అవి తీసుకొని వచ్చి పచ్చబెట్టుకోవడం అంతా ఎందుకులే అని చెప్పి ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే ఏదైనా అవసరమైనట్టు తప్ప ఇంకేం తెచ్చుకోవట్లేదు. అంటే 3-4 months ఉంటాయి కదా పాడవకుండా, హార్పిక్ అని, షాంపులని, సోపులని అవి అయితే తెచ్చుకుంటాం అనమాట. ఈ పప్పులు అయితే అసలు తెచ్చుకోవట్లేదు. అయిపోయినప్పుడు ఇలాగా రిలయన్స్లోనో లేకపోతే ఇక్కడ తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఇంకా మా పాప వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఈ గొట్టాలు చేతికేసుకొని ఫింగర్ ఫ్యామిలీ వాడుతూ ఉంటుంది. ఆ పక్కన వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ఎన్ని రకాల రైసులు ఉన్నాయో నాకు ఈ బోర్డులు పెడితేనే అర్థమైందనమాట. చాలా రకాలు ఉన్నాయి. వీటిలో హయ్యెస్ట్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అది 200 and something ఉండిందనమాట. నేనైతే షాక్ అయిపోయాను. ఏంది 1 kg బియ్యం 270 రూపాయలు ఎంతో వరుస పెట్టి పేర్లు రాశారు. అసలు వీటిలో నాకు 3-4 పేర్లే తెలుసు, అంతకుమించి తెలియని కూడా తెలియదు అనమాట. ఇదేందో కావానీ రైస్ ఇదేనంట, 240 రూపాయలు. ఇంకా కొన్ని పప్పులు కూడా పెట్టారు వాళ్ళు. ఇవి తీసుకున్న తర్వాత మా పాప ఇవి ఎంత అయ్యాయి బిల్లు వేయించుకోమని చెప్తా ఉంది వాళ్ళ డాడీకి. ఇలా ఎందుకు అలవాటైందంటే, రిలయన్స్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు చాక్లెట్లు అవి తీసుకున్నప్పుడు బిల్లు వేయించుకొని ఇస్తాం కదా, అందుకని చెప్పేసి వీటికి కూడా బిల్లు వేయమని చెప్పేసి చెప్తా ఉంది. అక్కడ వాళ్ళంతా నవ్వుతా ఉన్నారు. వాటికి బిల్లు వద్దులే అని చెప్పాడు తను, షాప్ అతను, ఓనరు. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, ఇక్కడ దొరకని వస్తూ ఉండదు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. పప్పు దినుసులు అన్నీ చాలా, రాజ్మా లాంటివి చాలా ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉండేవి అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాడు మా వారు. కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా రేటు కొంచెం తక్కువే అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడికి మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు. అక్కడికి వచ్చి తీసుకొని పోయే వాళ్ళు కాస్ట్ తక్కువ అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది ఇంకా వస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు అర్థం అవుద్ది వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి. మేము ఉన్న ప్రతి ఏరియాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. మేము ఫస్ట్ మార్తల్లో ఉన్నాము. ఆ మార్తల్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. నేను మార్తల్లో చూసి ఇది మినీ ఆంధ్ర ఏమో అనుకునేదాన్ని. ఇక్కడ కేఆర్పురంలో అయితే అసలు మేము ఉండే లేఅవుట్లో అయితే అందరూ నాకు తెలిసి 80% మేము ఉన్న లేఅవుట్లో తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. మిగతా వాళ్ళు ఒక 20%
అలో ఒక 10% నార్త్ ఇండియన్స్ అలా ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 80% అయితే మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇంకా మా పాప ఇక్కడ పాటలు పాడి డాన్స్ ఏస్తా ఉంది. ఇంకా అది కావాలా, ఇది కావాలా, ఇది ఏంటి అని చెప్తా ఉంది. ఇంకా చేతికి వేయించుకున్నాటికి కూడా బిల్ ఏమని అడుగుతా ఉంటే అక్కడ నవ్వుతా ఉన్నారు. ఇంక మా అబ్బాయి లావా కేక్ కావాలా అన్నాడు. ఇంకా నేను ఎందుకులే పోవడం, ఈ సామాన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడే ఉన్నాను. నేను గనక వెళ్ళుంటే అవన్నీ కింద పడి పగిలిపోయేటి. జస్ట్ జారిపోతా ఉంటే పట్టుకున్నాను. వెళ్ళకపోవడమే మంచిదేమో అనిపించింది. ఇంక మా వారు ఇద్దరు తీసుకొని కింద నుంచి వస్తామంటే, ఏంది కింద నుంచి రాకుండా పైనుంచి వస్తున్నారు, మెడికల్ షాప్లో ఏమన్నా పని ఉందా అంటే, లేదు ఎండ ఎక్కువగా ఉంది కదా అని, ఇటు దారి ఉంది కదా ఇటు వస్తున్నాడని చెప్పారు మా వారు. మా పాప తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. ఇదిగో మా లావా కేక్ అన్నయ్య అడిగాడు కదా అని చెప్తా ఉంది. సరే అమ్మా జాగ్రత్తగా పట్టుకుంటాను అని చెప్పి తీసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.